Hi students, this is Gail and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఏపీ మార్చ్ 2023 పబ్లిక్ పేపర్ ఇందులో మీరు చూడొచ్చు. ఓకేనా, ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది కనుక మీకు ఇది హెల్ప్ అవుతుందని వీడియో చేయడం జరుగుతుంది. సో దీనికైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ పేపర్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అంటే పబ్లిక్లో ఎలా ఉంటాయా క్వశ్చన్స్ అని అంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఈజీగా మీరు ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, సో వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మార్చ్ 2023 పార్ట్ 1 అని ఇంగ్లీష్ పేపర్ 1 అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ సెక్షన్ వైజ్ సెక్షన్ ఏ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి. ఓకే, ఇందులో మీకు యానిటేషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు 2 యానిటేషన్స్కి అయితే ఆన్సర్ రాయాలి. ఇక్కడ 8 మార్క్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా, చూడండి, ఇక్కడ ఇచ్చే 4 ఇస్తాడు, మీరు 2 రాయాలి, అంటే చాలా ఈజీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ సెక్షన్ 2 తీసుకుంటే, రోమన్ నెంబర్ 2 తీసుకుంటే ఇందులో కూడా యానిటేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో కూడా మీరు 2 యానిటేషన్స్కే రాయాలి, 4 ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 3 తీసుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ 4 ఇచ్చాడు, ఇందులో కూడా 2 రాయాలి, అంటే మీకు 50% చాయిస్ అండి, చాలా ఈజీగా రాయొచ్చు. అలాగే ఇది కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే. ఇందులో కూడా మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ మీకు 8 మార్క్స్ వస్తాయి. అక్కడ మీకు రైట్ సైడ్ మీకు మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి, మీరు చూడవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ రోమన్ నెంబర్ 5 తీసుకుంటే ఇది కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే. ఇక్కడ మీరు 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఓన్లీ 1 క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, 8 మార్క్స్. ఓకేనా, ఇది ఫస్ట్ పేజ్ అండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇది సెక్షన్ బి అండి. సెక్షన్ బిలో రోమన్ నెంబర్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇది ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, దీంట్లో క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా, ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రోజు, పోయిటరీ, నారిటైల్ ఆన్సర్స్ అన్నీ మీకు, అంటే ఎలా చదవాలి, ఒక స్టడీ ప్లాన్ అయితే మన దగ్గర ఉంది, విత్ ఆన్సర్స్ కూడా దాంట్లో డిస్ప్లే అవుతాయి. దీని యొక్క డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఉంటుంది, అది కూడా మీరు చూడవచ్చు. ఓకేనా, ఇది కూడా ప్యాసేజ్ అండి. ఇది కూడా 5 మార్క్స్కే. ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, దానికి 5 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 5 ఆన్సర్స్ రాస్తే 5 మార్క్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సిలో మీకు ఆర్టికల్స్లా ఉన్నాయి కదా, వీటిని ఫిల్ చేయాలి. మీకు 6 ఇచ్చాడు, ఒకదానికి ½ మార్క్ అండి, 3 మార్క్స్ టోటల్. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చాడు, ప్రపోజిషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ అవి మీరు ఫిల్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు ఓకేనా, వీటి ఆన్సర్స్ అనుకుంటా మీకు క్లారిటీగా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, రోమన్ నెంబర్ 10, 11. ఓకేనా, అలాగే 12, 13 కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మీకు ఇక్కడ 14 కూడా కనిపిస్తుంది. ఓకేనా, 15, 16. ఓకేనా, మనకి ఈ పేజీలో అప్ టు 16 రోమన్స్ వరకే ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ కూడా చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ రోమన్ ఇక్కడ తీసుకుంటే మీకు ఇది కూడా గ్రామర్ పార్టే. ఇక్కడ మీకు ఒక ట్రీ డయాగ్రామ్ ఇచ్చాడు. ఓకేనా, దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ రోమన్ నెంబరు 18 మీకు ఇక్కడ కనిపిస్తుంది. రోమన్ నెంబర్ 19, రోమన్ నెంబర్ 20. ఓకేనా, ఇది స్టూడెంట్స్ టోటల్ మీకు ఏంటి అంటే ఇంగ్లీష్ 2023 మార్చ్ పేపర్ అండి, ఎలా ఉంటుంది. అలాగే ఇప్పుడు పబ్లిక్ పేపర్ కూడా ఇదే మోడల్లో ఉంటుంది. ఓకేనా, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా దీనికి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.